ప్రైజ్ లార్డ్. ఈరోజు మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు పాపాన్ని ద్వేషిస్తున్నారా? ఇదిగో, పాపాన్ని ద్వేషించడం అనేది మీ రక్షణకి మొదటి మెట్టు. అవును, రక్షించబడిన వ్యక్తికి రక్షించబడని వ్యక్తికి తేడా ఏంటో తెలుసా? రక్షించబడని వ్యక్తి పాపాన్ని ప్రేమిస్తాడు, రక్షించబడిన వ్యక్తి పాపాన్ని ద్వేషిస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పంది బురదను ఇష్టపడుతూ ఉంటుంది. మీరు అదే బురదలో ఒక గొర్రెను తోసేసి ఆ గొర్రె వెంటనే బయటకు వచ్చేస్తుంది. దానికి బురద అస్సలు నచ్చుతుంది. అది దాని నుంచి దూరంగా పరిగెడుతుంది, కానీ పంది దానికి దగ్గరగా పరిగెడుతుంది. అదే ఒక పాపికి రక్షించబడిన వ్యక్తికి తేడా. ఇది ఈరోజు ఈ విషయం మీకు బాగా అర్థం కంటే చిన్న విషయం చెప్తాను. ఒకనొక రోజు ఒక చర్చ్కి ఒక యువత వచ్చి, పాస్టర్ గారు, ఈ చర్చ్లో నేను మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు దరఖాస్తు ఇస్తారా అని అడిగింది. దానికి వెంటనే ఆ పాస్టర్ గారు, అమ్మ, ఈ చర్చ్లో నువ్వు చేరాలి అనుకుంటే, మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే నువ్వు రక్షణ పొందున్నావు, నువ్వు రక్షణ పొందేవా అని అడిగాడట. అందుకు ఆ అమ్మాయి, పొందానండి, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పి. వెంటనే అతడు, నువ్వు రక్షణ పొందకముందు నీ జీవితం ఎలా ఉండేది, దాని గురించి నువ్వేం చెప్తావు అనగానే ఆమె ఒకే మాట చెప్పింది, అయ్యా, రక్షణ పొందకముందు నేను ఓ పాపని, నా జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి, నేను చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించాను అని చెప్పింది. అందుకైనా, ఓహో అవునా, సరే, ఇప్పుడు నువ్వు రక్షణ పొందాను అంటున్నావు కదా, ఇప్పుడు నీ జీవితం గురించి చెప్పు అన్నాడంట. దానికి ఆ అమ్మాయి అతని కళ్ళలో చూస్తూ సూటిగా, సరే నిజం చెప్పమంటారా, నాకు ఇప్పుడు ఇంకా గిల్టీగా ఉంది. ఇదిగో, రక్షణ పొందక ముందు కంటే ఇప్పుడు నేను ఇంకా పెద్ద పాపని అనిపిస్తుంది, నా పాప నాకు ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. నిజానికి నేను అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెద్ద పాపని అన్నదట. ఆ మాట వెనకనే అతను ఆశ్చర్యపడు. ఈ అమ్మాయి ఏంటి రక్షించబడ్డాను అంటుంది, మళ్ళా రక్షించబడ్డాక ఇంకా పెద్ద పాపని అంటుంది అని చెప్పి, అమ్మ, అలా అయితే దాంట్లో తేడా ఉంది, నువ్వు రక్షించబడక ముందు పాపనే అంటున్నావు, రక్షించబడ్డ తర్వాత కూడా పాపనే అంటున్నావు, ఇక నీకు రక్షణ ఏమొచ్చింది, అలా అవదమ్మా అనగానే ఆమె ఒకటే మాట చెప్తుందంటే, సరే అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. రక్షించబడకముందు నేను ఎలాంటి పాపని అంటే, పాపం చెయ్యాలని పరిగెట్టే పాపం. నాకు ఇప్పుడు పాపం అంటే ఇష్టం, దాన్ని కావాలని చేస్తాను. ఇప్పుడు రక్షించబడ్డాను కదా, సరే, నా పాపాలన్నీ నాకు పెద్ద పెద్దగా అనిపిస్తుంది, ప్రతి చిన్న విషయం, నాలో ఉన్న ప్రతి లోపం నాకు తెలుస్తుంది. అందుకని అది గుర్తించుకొని ఇప్పుడు నేను దాని నుంచి వెనక్కి పరిగెడుతున్నాను సార్, ఇది చెయ్యకూడదు అని వెనక్కి పరిగెడుతున్నాను సార్. ఇదిగో దాన్ని బట్టి నాలో ఉన్న లోపం నాకు పాపంగా అనిపిస్తుంది అనగానే అతను నవ్వుతూ, అమ్మ, ఇదే రక్షణ అంటే, నువ్వు వెంటనే జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని సంఘంలోకి ఆహ్వానించారు. ఈరోజు మీరు అలాంటి రక్షణ పొందారా, లేదా ఇంకా పాపాన్ని ఇష్టపడుతున్నారా? అయితే ఒకసారి మీరు రక్షణ సరి చూసుకోండి. పాపాన్ని మీరు ద్వేషించారు, పాపం అని మీకు అది తెలియగానే వెంటనే లేచిపోరు. నీతిమంతుడు 7 సార్లు పడినా సరే తిరిగి లేచిన వాక్యం తెలియజేస్తుంది. పడడం సాధారణం, కానీ ఎంత త్వరగా లేచాం అదే దేవుడికి వస్తుంది. లోపాలు ఉన్నాయా, దేవుని దగ్గర వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుని కృప అడగండి, దేవుని శక్తి అడగండి, విడిపించమని అడగండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పాపాన్ని ద్వేషించండి, అదే రక్షణ. మరి ఈరోజు మీరు దేవుని దగ్గర ఆ హృదయంతో ఉంటారా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.